ఒకప్పుడు యమునా నది వేరు, ఇప్పుడు యమునా నది వేరు. అప్పట్లో యమునా నది ఒడ్డుపొంటి ప్రేమ పక్షులు తిరిగేదట. కానీ ఇప్పుడు ఆ కంపు భరించలేక పబ్లిక్ అటు ముఖాన పోతనేలేరు. అసలు అందమైన నది గట్లెందుకు తయారైంది, ఎవరు చేసిర్రు అనే దాని మీద ఇప్పుడు పార్టీల మధ్య కిరికిరి గట్టిగా నడుస్తుంది. యమునా నది నీళ్లు మీరు తాగుతారా అంటే మీరు తాగుతారా అని సవాళ్ళు ఇసురుకుంటుర్రు. చూడుర్రి. పథకాల ముచ్చట్లు, పైసలు తిన్న ముచ్చట్లు, అవి ఇవి ఇచ్చులు కచ్చకాయలన్నీ బయటికి తీసి పొట్టు ఆడిపోసుకుంటున్నారు ఢిల్లీ లీడర్లు. ఎలక్షన్ల డేట్ దగ్గర పడుతున్న కొద్దీ దుమ్ము దుమారం అవుతున్నది ఢిల్లీలా. చీపురు కట్ట పార్టీలు, పువ్వు పార్టీలు, చెయ్యి పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చింపి పోసుకుంటారు. అన్నీ అమ్మగాని యమునా నదిలో నీళ్లు తాగాలి, మీరు తాగుతారా అంటే మీరు తాగుతారా అని ఛాలెంజ్లు ఇసురుకుంటారు లీడర్లు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పువ్వు పార్టీలు, చెయ్యి పార్టీలు దమ్ముంటే యమునా నదిలో నీళ్లు తాగాలి అని సవాల్ చేసిండు. అంతేకాదు హర్యానా రాష్ట్రం మీదికెళ్ళి వారుకుంటేనే యమునా నది ఢిల్లీ దిక్కు వస్తుంటది కాబట్టి హర్యానా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పువ్వు పార్టీలే నదిలో ఈసం కలుపుతాన్రు అన్నట్టు మాట్లాడిండు కేజ్రీవాల్. ఇక గీ ముచ్చట తెలవంగానే మా మీద గంత బదనాం పెడతావా కేజ్రీవాల్, ఈసం కలుపుతున్నాం అంటావా అని రేషానికి వచ్చి హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని యమునా నది ఒడ్డుకు పోయి ఆ నీళ్లు తాగిండు. ముత్తమాన్ని నెత్తిన చల్లుకున్నాడు. ఈసం గీసం ఏమి లేదు, కేజ్రీవాల్ ఉత్తుత్తి ముచ్చట్లు చెప్తుండ అన్నట్టు కోపానికి వచ్చిండు హర్యానా ముఖ్యమంత్రి. ఇగిదిట్లుంటే గంత భయం లేకుండా నీళ్లలో ఈసం కలిపినరని వట్టిగానే ఎట మాట్లాడతావు అని హర్యానా కోర్టు కేజ్రీవాల్కు నోటీసులు ఇచ్చిందట. గిట్లా ఎలక్షన్ల యాలల్లో యమునా నది నీళ్ల మీద లొల్లి గట్టిగానే నడుస్తుంది. అన్నేమో గాని యమునా నదిలో కాలుష్యం పెరిగిందనే ముచ్చటైతే కారంగా ముచ్చటనే. అయితే దాన్ని ఎట్ట సాపు చేయాలనో ఆలోచనలు చేయలేదు కానీ ఇప్పుడు రాజకీయానికైతే గట్టిగానే వాడుకుంటారు లీడర్లు.